వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం. మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేయడం మతపరమైన భావాలను దెబ్బతీయవద్దన్న కోర్టు. వక్ఫ్ సవరణ బిల్లుకు ఎప్పటికీ మద్దతు ఇవ్వమన్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్. అల్పపీడనం కారణంగా ఈరోజు ఉదయాన్నే హైదరాబాద్ను పలకరించిన వర్షం. ఐటీఐని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా అప్గ్రేడ్ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ జంట జలాశయాలు ఫుల్ గేట్లు ఎత్తిన అధికారులు. తెలంగాణ వికలాంగుల జాబ్ పోర్టల్ను ప్రారంభించిన మంత్రి సీతక్క. భారత్పై తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా, ముదిరిన దౌత్య విభేదాలు. జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత నేడు కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆయనతో ప్రమాణం చేయించారు. శ్రీనగర్లో షేర్-ఏ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎంపీ సుప్రియా సులే, సిపిఐ నేత డి రాజా తదితరులు హాజరయ్యారు. అయితే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్తో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాట్లో మాత్రం దూరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఓ మంత్రి పదవి ఇచ్చేందుకు ఎన్సీపీ ఆఫర్ చేసింది. కానీ జమ్మూ కాశ్మీర్ పరిపాలనలో భాగం కావడానికి అయిష్టత చూపుతున్న కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు సమాచారం. ప్రభుత్వానికి బయట నుంచే సపోర్ట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది. కాగా 2014 తర్వాత 10 ఏళ్లకు జమ్మూ కాశ్మీర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసింది. 90 సీట్లకు గాను 42 చోట్ల విజయం దక్కించుకుంది. ఎన్సీపీతో పొత్తుతో పెట్టుకున్న కాంగ్రెస్ కేవలం 6 చోట్ల మాత్రమే గెలిచింది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ఒమర్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పనిచేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. అయితే ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సీఎంగా సొంత హక్కు ఉంది. ఇప్పుడు నేను జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి తొలి ముఖ్యమంత్రిని. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం ద్వారా మా పాలన మొదలవుతుంది అని ఒమర్ అన్నారు. I, Omar Abdullah, do swear in the name of God that I will not directly or indirectly indicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Chief Minister for the Union Territory of Jammu and Kashmir, except as may be required for the due discharge of my duties as such minister. మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేయడం మతపరమైన భావాలను దెబ్బతీయదని కర్ణాటక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ మేరకు అభియోగాలు నమోదైన 2 వ్యక్తులపై క్రిమినల్ విచారణ కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. ఇది ఏ వర్గానికి చెందిన మతపరమైన భావాలను ఉల్లంఘించలేదు అని కోర్టు పేర్కొంది. నిందితుల అప్పీల్ పిటిషన్ను విచారించిన జస్టిస్ ఎం నాగప్రసన్న నేతృత్వంలోని సింగిల్ డివిజన్ బెంచ్ తీర్పును వెలువరిస్తూ జై శ్రీరామ్ నినాదాలు ఏ వర్గాల మతపరమైన భావాలను ఎలా దెబ్బతీస్తాయో అర్థం కావడం లేదని పేర్కొంది. మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేసినందుకు నిందితులపై సెక్షన్ 295A కింద అభియోగాలు మోపారు. సంబంధిత ప్రాంతంలో హిందువులు, ముస్లింలు సామరస్యంగా జీవిస్తున్నారని ఈ కేసులో ఫిర్యాదుదారు స్వయంగా చెప్పారని ధర్మస్థానం పేర్కొంది.
పిటిషనర్లపై తదుపరి చర్యలకు అనుమతిస్తే చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేసినట్లే అవుతుందని ధర్మస్థానం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ ఐపీసీ సెక్షన్ 295A ప్రకారం ఏదైనా ప్రతి చర్య నేరంగా మారదని ధర్మస్థానం పేర్కొంది. కాగా దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన కీర్తన్ కుమార్, సుశీల్ కుమార్లపై గతేడాది సెప్టెంబర్లో స్థానిక మసీదులోకి ప్రవేశించి జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిపై 295A, 447, 506లతో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకి తను ఎప్పటికీ మద్దతు ఇవ్వబోనని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అన్నారు. ఈ మేరకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహమానీ నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి ఆయన హామీ ఇచ్చారు. వక్ఫ్ చట్టం 1995 నిర్వీర్యం చేసి వక్ఫ్ ఆస్తుల ఆక్రమణకు మార్గం సుగమం చేసే ప్రతిపాదిత బిల్లును వ్యతిరేకించడానికి గల కారణాలను ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధి బృందం జార్ఖండ్ ముఖ్యమంత్రికి వివరించింది. ప్రతిపాదిత బిల్లులో ఉన్న నిబంధనలు రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు, సమైక్యవాదానికి వ్యతిరేకంగా ఉన్నాయని కూడా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధి బృందం సోరెన్కు తెలియజేశారు. ఈ మేరకు బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా మహమ్మద్ ఫజ్లుర్ రహీం బిల్లులోని వివిధ నిబంధనలు ఆయనకు వివరించారు. బోర్డు ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ ఇలియాస్ మాట్లాడుతూ ఆదివాసీలు, అణగారిన వర్గాల గొంతుకగా అణచివేతలకు వ్యతిరేకంగా మా పోరాటానికి మీరు ముందుకు వచ్చి మద్దతు ఇవ్వాలని సీఎం సోరెన్కు విజ్ఞప్తి చేశారు. నేను ఎల్లప్పుడూ ముస్లింల న్యాయమైన సమస్యలకు అండగా ఉంటానని సీఎం సోరెన్ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. ఈ హానికరమైన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందకుండా చూసేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తాను. బిల్లుకు వ్యతిరేకంగా మా కేబినెట్లో తీర్మానం చేస్తామని జార్ఖండ్ సీఎం అన్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధి బృందంతో జరిగిన చర్చల్లో ముఖ్యమంత్రితో పాటు జార్ఖండ్ మైనార్టీ వ్యవహారాల మంత్రి హఫీజుల్ హసన్ అన్సారీ ఉన్నారు. దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు తెల్లవారుజామున కురిసిన చినుకులతో నగరం మేల్కొంది. హైదరాబాద్లో రానున్న 4 రోజుల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. నగరంలో శనివారం వరకు ఆకాశం మేఘవృత్తమై ఉంటుందని అంచనా. ఐఎండీ హైదరాబాద్ హెచ్చరికతో వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించడంతో నగరంలో అన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, వరంగల్ మినహా అన్ని మిగతా ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. హైదరాబాద్లో ఉరుములతో కూడిన వర్షం కురవచ్చని ఐఎండీ హైదరాబాద్లను హెచ్చరించింది. కాగా నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా వికారాబాద్ జిల్లా దౌలపూర్లో 4.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నాగర్ కర్నూల్, మల్కాజ్గిరి, నారాయణపేట, యాదాద్రి, జనగామ, హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ తదితర జిల్లాలలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. వృత్తి విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో మహబూబ్ నగర్ ఐటీఐని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా అప్గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు తెలంగాణ వ్యాప్తంగా 65 ఐటీఐ కళాశాలను పునరుద్ధరించాలని ప్రభుత్వం యోచిస్తుందని, వాటిని అధునాతన శిక్షణ నిలయాలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుందని ఎమ్మెల్యే అన్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 23న మహబూబ్ నగర్లో అప్గ్రేడ్ చేసిన ఐటీఐ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేయనున్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్తో కలిసి మహబూబ్ నగర్ ఐటీఐలో 6 కొత్త కోర్సులు ప్రవేశపెడతామని ఎమ్మెల్యే తెలిపారు. కంపెనీ ద్వారా విద్యార్థులు సరికొత్త సాంకేతిక శిక్షణతో పాటు ఉద్యోగ నియామకాలను పొందేలా చూస్తారు. విద్యారంగంలో పురోగతితో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం, వ్యాపారవేత్త రతన్ టాటా విగ్రహాలను ఏర్పాటు చేయబోతున్నట్లు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ప్రకటించారు. కాగా హన్వాడ మండలం ఇతర ప్రాంతాలలో రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులకు 15 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. మహబూబ్ నగర్కు ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లా దామగుండంలో నేవీ రేడార్ సెంటర్ను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హైదరాబాద్ ప్రాంతాన్ని, పరిసరాలను సురక్షిత ప్రాంతాలుగా పరిగణిస్తున్నారని, అందుకే కేంద్ర ప్రభుత్వం నేవీ ఆధ్వర్యంలో రెడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని చెప్పారు. ఈ వ్యవస్థ 2500 కిలోమీటర్ల పైగా శత్రు కదలికలను పర్యవేక్షించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. సమాజాన్ని కలిపే ఉద్దేశంతో ఎస్టీ పిల్లలు, ఎస్సీ పిల్లలు, బీసీ పిల్లలు, ఓసీ పిల్లలు అందరు కలిసి ఒక దగ్గర కూర్చొని చదువుకునే ఒక వ్యవస్థను తయారు చేయాలి. దానికి శ్రీకారం చుట్టుకుంటూ 28 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్కు శంకుస్థాపన చేసుకున్నాం. ఇటీవల కురిసిన వర్షాలకు హైదరాబాద్లోని జంట జలాశయాలు పూర్తిగా నిండాయి. దీంతో హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు అధికారులు ఉస్మాన్ సాగర్ జలాశయం 2 గేట్లను తెరిచి మూసీ నదిలోకి 242 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. అదే సమయంలో హిమాయత్ నగర్ సాగర్ రిజర్వాయర్ ఒకే గేటును తెరిచి 348 క్యూసెక్లను దిగువకు విడుదల చేశారు. ఈ మేరకు
జలమండలి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గండిపేట జలాశయానికి పెద్ద ఎత్తున వరద వచ్చి పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో నేడు ఉస్మాన్ సాగర్ 2 గేట్లను 1 అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇదిలా ఉండగా హిమాయత్ నగర్ సాగర్ జలాశయంలో కూడా భారీ ప్రవాహం రావడంతో ఒక గేట్ను ఎత్తి నీటిని విడుదల చేశారు. హిమాయత్ సాగర్ పూర్తి సామర్థ్యం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం పూర్తి స్థాయికి చేరింది. కాక ఉస్మాన్ సాగర్ నీటి మట్టం 1790 అడుగులు కాగా ఆ రిజర్వాయర్ సైతం పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. ఫలితంగా హైదరాబాద్ వాసులకు ఈ వేసవిలో తాగునీటికి డోకా ఉండబోదని జలమండలి అధికారులు భరోసా ఇస్తున్నారు. వికలాంగులకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ వికలాంగుల జాబ్ పోర్టల్ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ మేరకు సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి 10 మంది దివ్యాంగులకు మహిళా సంక్షేమ శాఖలో నియామకాల ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ వికలాంగులకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. ఇతర అభ్యర్థులతో పోటీ పడాలంటే వారు మరింత పోరాడాలి. వైకల్యం మన చేతుల్లో లేదు. పోషకరం లేకపోవడం కూడా వ్యక్తులను వికలాంగులు చేస్తుంది. అలాంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం వెబ్సైట్ను ప్రారంభించాలని నిర్ణయించింది అని సీతక్క తెలిపారు. ప్రైవేటు యాజమాన్యాలు కూడా వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని ఆమె అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సదుపాయం వల్ల దివ్యాంగులు ఆన్లైన్ జాబ్ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. తమ అర్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని మంత్రి తెలిపారు. సంక్షేమ నిధుల నుంచి వికలాంగులకు 5% నిధులు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1% రిజర్వేషన్లు 4%కి పెంచింది. ఇందిరమ్మ గృహాల వంటి సంక్షేమ పథకాల్లో కూడా ప్రభుత్వం దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పిస్తుందని, ఈ ఏడాది బడ్జెట్లో వికలాంగుల కోసం ప్రభుత్వం 50 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు. పెండింగ్లో ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వికలాంగులు స్వయం ఉపాధి ప్రభుత్వం స్వయం సహకారాలు అందిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఇండ్లు కానీ లేదా ఇతర సంక్షేమ పథకాలు వచ్చినప్పుడు కూడా మన యొక్క ఫిజికల్ గా ఉండేటువంటి ఒక డిజేబిలిటీని మనము మరి దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా ఒక ముందంజలోకి తీసుకురావడం కోసం సంక్షేమ రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, అదే విధంగా ఇప్పుడు 50 కోట్లు కేటాయించి కూడా మరి యంత్రాలు కావాల్సినటువంటి వాళ్ళకు మిషనరీస్. భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన వివాదం ముదురుతుంది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు నేపథ్యంలో ఇరు దేశాల మధ్య గొడవ మొదలైంది. దీనికి అమెరికా సైతం కెనడాకే మద్దతు పలికింది. గత ఏడాది ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో కెనడాకు భారత్ సహకరించడం లేదని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. అయితే నిజ్జర్ కేసులో భారత్ ప్రమేయం ఉన్నట్లు, విశ్వసనీయమైన సాక్ష్యాలను పంచుకున్నట్లు కెనడా చేసిన వాదనను భారత్ గట్టిగా తిరస్కరించింది. కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో రాజకీయ లబ్ధి కోసం కెనడాలోని సిక్కు సమాజాన్ని ఆకర్షించేందుకు ఈ ఆరోపణలు చేస్తుందని భారత్ పేర్కొంది. కెనడా ఆరోపణలు చాలా తీవ్రమైనవని, వాటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని మేము భారత్ స్పష్టం చేశాము. ఈ కేసు విషయంలో కెనడా విచారణకు భారత ప్రభుత్వం సహకరించేలా చూడాలని మేము కోరుకుంటున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాతో వ్యాఖ్యానించారు. కాగా వ్యవస్థీకృత నేరాలతో సంబంధాలున్న వారికి కెనడా ఆశ్రయం కల్పిస్తుందని భారత్ ఆరోపించింది. ఈ ఏడాది మేలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ నిజ్జర్ హత్యతో సంబంధం ఉన్న 3 భారతీయులను అరెస్టు చేసిన తర్వాత కెనడా ఇమ్మిగ్రేషన్ విధానాన్ని విమర్శించారు. పంజాబ్ నుండి వ్యవస్థీకృత నేరాలతో సంబంధం ఉన్న అనేక మంది వ్యక్తులకు కెనడాలో స్వాగతం లభించింది. వీరంతా వాంటెడ్ క్రిమినల్స్. మీరు వారికి వీసాలు ఇచ్చారు. ఈ విషయంలో కెనడా ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని జయశంకర్ అన్నారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ గత ఏడాది జూన్లో సర్రేలో హత్యకు గురయ్యారు. అతని హత్యకు భారతదేశం సహకరించిందని కెనడా ప్రధానమంత్రి ట్రూడో ఆరోపించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.